ఈ నెల 27వ తేదీ జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఏవైతే ఉంటాయో గుంటూరు కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఒకటి, ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, ఈ రెండింటిని కూడా ఆంధ్రప్రదేశ్లో అధికార కూటమిని లీడ్ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళ అభ్యర్థుల గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి గారు వివిధ దశలలో సమీక్షలు, వీడియో కాన్ఫరెన్స్లు చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించే దానికి వాళ్ళ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. నెక్స్ట్ మరికొన్నిసార్లు కూడా ముఖ్యమంత్రి గారు వాళ్ళ పార్టీ నాయకులతో సమీక్షలు నిర్వహించబోతూ ఉన్నారు. అండ్ క్షేత్రస్థాయి వరకు వస్తే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల గెలుపు అంత ఈజీగా, అంత సాఫీగా జరిగే అవకాశాలు లేవు. వాళ్ళు చాలా కష్టంగా ఎదురెదుతున్నారు అనే అటువంటి నివేదిక రిపోర్ట్లు కూడా ముఖ్యమంత్రి గారికి అందుతూ ఉన్నాయి. కారణం లేకపోలేదు. 3 పార్టీల కూటమి అభ్యర్థిగా టీడీపీ వాళ్ళు నిలబడినా జనసేన, బీజేపీ వాళ్ళు సహకరించట్లేదు అన్నది నిజం. అండ్ అదే సమయంలోనే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ప్రస్తుతం పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులను వ్యతిరేకించే వాళ్ళు కూడా సహకరించట్లేదు. అంటే ఉదాహరణకు ఇప్పుడు గుంటూరు కృష్ణ ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా, టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజయ్య గారిని చూడండి. తాను గెలిస్తే తెనాలిలో మరో పవర్ సెంటర్ అయ్యే అవకాశం ఉంటుంది అని అక్కడ జనసేన పార్టీకి సంబంధించిన మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి, రాజకీయాలు ఇటువంటి భయాలు బై డిఫాల్ట్గా ఉంటాయి, దీన్ని ఎవరు కాదన్నారు. సో ఎంతవరకు సహకరిస్తారు అనేది $1,000,000 ప్రశ్నే. అండ్ ధూళిపాల నరేంద్ర గారు ఉన్నారు, తాను కూడా బలమైన వ్యక్తే. ఆయన మమ్మల్ని ఏమీ అడగలేదు ఆలపాటి రాజా, మేమేమీ ఆయన కోసం ప్రచారం చేయట్లేదని చెప్పి తాను ఓపెన్గానే స్టేట్మెంట్ ఇచ్చి ఉన్నారు. ఆయన గోదావరి జిల్లాలలో కూడా టీడీపీ అభ్యర్థికి ఓటు వేయకండి అని చెప్పి జనసేన వాళ్ళ నుంచి బహిరంగ ప్రకటనలు కనిపిస్తూ ఉన్నాయి. వాళ్ళు ఓడిపోతే మన గౌరవం ఏందో, మన స్థాయి ఏందో వాళ్ళకు తెలుస్తుంది అని చెప్పి వాళ్ళు పోస్టులు పెడుతూ ఉన్నారు. సో క్షేత్రస్థాయిలో ఏమో పరిస్థితులు అతుకులులాగా కనిపిస్తూ ఉన్నాయి. టీడీపీ అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడక కాదు, అక్కడ ప్రధానమైనటువంటి వైసీపీ లేదు బరిలో. అటువంటిప్పుడు వాళ్ళ గెలుపు చాలా సునాయాసం కావాలి. సునాయాసం కాదు, అసలు గెలవడమే కష్టమనే పరిస్థితి. ఈ క్రమంలో ఇటువంటి వాటి మీద దగ్గర ఎలాంటి చాణక్యం ప్రదర్శించాలి, ఎలాంటి రాజకీయం చేయాలి అన్న విషయం చంద్రబాబు సార్కు తెలియకుండా ఏముండదు కదా. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఇటు చిన్నవి కాదు, ఎన్నో డీల్ చేసి ఉన్నారు. రకరకాల రాజకీయాలు ఎత్తుగడలు ఆయన వేసిన వ్యక్తిగా. సో ఇక్కడ కూడా సొంత పార్టీ శ్రేణుల నుంచి ఎలా అయితే సహకారం సరిగ్గా అందదు అనే నివేదికలు అందాయో, కొందరు వ్యతిరేకంగా ఉన్నారని చెప్పి నివేదికలు అందాయో కనిపిస్తూ ఉందో, ఆ వ్యతిరేకతను న్యూట్రల్ చేయడం కోసం అటువైపు ఇప్పుడు గుంటూరు కృష్ణ లక్ష్మణరావు గారు పోటీ చేస్తున్నారు. కమ్యూనిస్టు సంఘాలు, ఉద్యోగ సంఘాలు చాలామంది మద్దతు ఇస్తూ ఉన్నారు. సో ఆ కమ్యూనిస్టు సంఘాల్లోనే కొందరిని తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి సహకరించే విధంగా లోపల మంతనాలు జరిగాయి. సో కొన్ని సంఘాలు, కమ్యూనిస్ట్ అనుబంధ సంఘాల్లోనే కీలకంగా ఉన్న కొందరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపుకు ఇంటర్నల్గా పనిచేయడం కోసం ఓకే చెప్పారు అని చెప్పి వార్తలు వస్తూ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు సరే ఇటువంటి రాజకీయ చాణక్యత ప్రదర్శించడంలో తనకు తానే సాటి. రాజకీయం ఆఫ్కోర్స్ ఎవరైనా గెలవాలి అనుకుంటారు, దానికోసం రకరకాల దారులు. వీళ్ళ సొంత కూటమిలో వ్యతిరేకత కనిపిస్తుంటే దాన్ని న్యూట్రలైజ్ చేయడం కోసం వీళ్ళకు ప్రత్యర్థిగా ఉన్నటువంటి అభ్యర్థికి మద్దతు ఇచ్చే వాళ్ళలోనే వాళ్ళని టీడీపీ అభ్యర్థికి పని చేయించుకోగలిగితే ఇంటర్నల్గా చెల్లైపోతుంది. సో చంద్రబాబు నాయుడు గారు అందుకనే అటువైపు నుంచి కూడా నరుక్కుంటూ వస్తున్నారు అని చెప్పి అయితే గుప్పమంటూ ఉన్నాయి వార్తలు. నిజమా అబద్ధమా అన్న తెలియదు, బట్ రాజకీయాలు ఇవన్నీ మామూలే. అండ్ కమ్యూనిస్ట్ అనుబంధ సంఘాలు కొన్ని ఏవైతే ఉంటాయో వాళ్ళలో కొందరితో చంద్రబాబు గారికి మంచి సాన్నిహిత్యం ఉంటుంది, అంటే ఒక మంచి ర్యాప్ యాక్సెస్ ఉంటుంది. ఓపెన్ సీక్రెటే, చంద్రబాబు గారికి కమ్యూనిస్టులు బహిరంగంగాను లోపల కూడా బాగా పనిచేస్తారన్నది కూడా తెలుసు. ఇప్పుడు ఒకవేళ టీడీపీ అభ్యర్థులు ఓడిపోతే ప్రభుత్వానికి ఒక రకంగా కౌంట్ డౌన్ ఇప్పటి నుంచే స్టార్ట్ అయినట్లు అవుతుంది. ఇప్పుడే వ్యతిరేకత ఉంది ప్రభుత్వం మీద, అభ్యర్థులు ఓడిపోతే ఆ వ్యతిరేకత మరింతగా పెరుగుతుంది, దాన్ని మరి తగ్గించుకునే పరిస్థితి ఉండదు.
తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఓడిపోతే మన కూటమి పార్టీల మధ్య మనం పలుచనైపోతాం. ఢిల్లీలో బీజేపీ దగ్గర పలుచనవుతాం, రాష్ట్రంలో జనసేన దగ్గర పలుచనవుతాం. సో కాంప్లికేషన్స్ చాలానే ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా గెలవడానికి ఎన్ని దారులు ఉంటే అన్ని దారులను ఎంచుకుంటారు అన్నది ముమ్మాటికి నిజం. అయినా కూడా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి.